ఒప్పుకోవాలంట్లా. ఎవరెవరు? పరలోకంలో ఉన్న వాళ్ళు. తర్వాత ఎవరు? రెండోది భూమి మీద ఉన్నవాళ్ళు. మూడోది ఎవరు? భూమి కింద ఉన్నోళ్ళు. అంటే దేవుడు ఏం చెప్తాడంటే సమస్త మొత్తం ఎవరైనా కానీ, ప్రపంచంలో ఉన్న మానవుడు కానీ, పరలోకంలో దేవదూతలు కానీ, భూమి కింద ఉన్నవారు ఎవరైనా కానీ యేసు ప్రభువుని ఏం చేయాలా? ఒప్పుకోవాలా. వాళ్ళు ఎంత గొప్ప వాళ్ళైనా, ఎంత ధనవంతులైనా, లేనోడైనా, బీదోడైనా, ఎవరైనా కానీ ఎవరిని ఒప్పుకోవాలంట? యేసు ప్రభువుని ఒప్పుకోవాలంట. ఇక్కడ ఏం రాయబడింది? అందుచేతను. ఎందుకు? ఇక్కడ ఏం రాసింది? అందుచేతను అని రాయబడింది. ఎందుకు ఒప్పుకోవాలా? ఆయనకి ఎందుకు నమస్కారం చేయాలా? ఆయనని ఎందుకు పూజించాలా? ఆయనని ఎందుకు ఆరాధించాలా? ఏం చేసినాడు ఆయన? ఏమైనా చేసినాడా? మీకేమైనా చేసినాడా దేవుడు? ఇప్పుడు మనం దేనికి వచ్చినాం? దేవుని మందిరానికి దేవుణ్ణి ఆరాధించడానికి వచ్చినాం. దేవుడు ఏదైనా చేసింటేనే వచ్చినామా, చేయకుండా వచ్చినామా? దేవుడు ఏదైనా చేస్తేనే నువ్వు వచ్చినా, చేయకుండా ఎవరు కూడా రారు. ఉదాహరణకి ఒక వ్యక్తిని ఏదైనా రోగం కలిగిన వ్యక్తి మనం మందిరానికి తీసుకొచ్చినాం అనుకోండి, ఆ వ్యక్తి బాగుపడినాడంటే ఏం చేస్తాడు? మళ్ళా దేవుని మందిరానికి వస్తాడు. బాగుపడకపోతే యా దేవుడు ఉన్నాడు, ఏం చేసినాడు, ఏం చేయాలని ఆయన, యా దేవుడు నేనైనా మా దేవుళ్ళు మాకు ఉన్నారంటాడు. కాబట్టి ఇక్కడ ఏం రాబడి? అందుచేతను పరలోకంలో ఉన్నవారు కానీ, భూమి మీద ఉన్నవారు కానీ, భూమి కింద ప్రతి వాళ్ళు కూడా యేసు ప్రభువుని ఏం చేయాలంట? నమస్కారం చేయాల, ఆరాధన చేయాల. కింద ఏం రాయబడిందంటే ప్రతి వాడు నాలుగు ఏం చేయాలంట? దేవుణ్ణి మహింపరచాలంట. ఏ దేవుడు అంటే యేసు ప్రభువుని మాత్రమే మహింపరచాలా, మరి ఎవరిని కూడా మహింపరచడానికి వీలు లేదు. కానీ ఏం చేసినాడు అంటే ఇక్కడ రాయబడింది అందుచేతను. అంటే ఇప్పుడు ఒక వ్యక్తి, ఒక ధనవంతుడు కానీ, ఒక బీదోడు కానీ, ఒక వ్యక్తి అనుకోకుండా ధనవంతుడు అయినాడంటే ఏమంటాం? అందుచేత అంటే అతడు ఏదో చేసినాడు కదా, అతడు ఏదో చేసినాడు, ధనవంతుడైనాడు. ఒకవేళ బీదోడైంటే ఆ వ్యక్తి ఏదో చేసినాడు, ఏదో తప్పు చేసినాడు, ఏదో పొరపాటు చేసినాడు. కాబట్టి దేవుడు ఏం చెప్తాడంటే ఆయన హెచ్చించినాడు. ఆయన ఏం చేయాలంటే ప్రతి ఒక్కరు ఏం చేయాలంట? పూజించాలా, ఆయన ఆరాధించాలా. ఏం చేసినాడు ఆయన? గమనించండి ఒకసారి. యేసు ప్రభు యెరికోకు యెరూషలేము సమరయ మార్గం మధ్యలో వెళ్ళిపోతున్నాడు. ఆ మార్గం మధ్యలో వెళ్ళిపోతుంటే ఒక 10 మంది యేసు ప్రభు దగ్గరకు వచ్చినారు. యేసు ప్రభు దగ్గరకు వచ్చి యేసు ప్రభు ఏమన్నా అంటే, ప్రభువా మమ్మల్ని కరుణించుము, మాకు సహాయం చేయి, మా పాపాలు క్షమించు, మా దోషాలు మన్నించు, మమ్మల్ని ఎట్లయినా సరే నువ్వేం చేయాలా? బాగు చేయాలా. మరి యేసు ప్రభువు తప్ప మరి బాగు చేసే వాళ్ళు ఎవరు లేరా? వాళ్ళని బాగు చేసే వాళ్ళు ఎవరు లేరా? వాళ్ళ బంధువులు బాగు చేయలేరా? వాళ్ళ స్నేహితులు బాగు చేయలేరా? వాళ్ళని నమ్ముకున్న వాళ్ళు ఎవరు బాగు చేయలేరా? వాళ్ళు ఎవరు కూడా వాళ్ళని బాగు చేయలే. వాళ్ళు ఎక్కడికి వచ్చినా అంటే యేసు ప్రభు దగ్గరకు వచ్చినాడు. యేసు ప్రభు మార్గం మధ్యలో వెళ్ళిపోతున్నాడు. మార్గం మధ్యలో వెళ్ళిపోతుంటే యేసు ప్రభుకి వీళ్ళు ఎదురు పోయినారు. పోయి ఏమంటారంటే, ప్రభువా మమ్మను కరుణించు, మాకు సహాయం చేయి. మరి భూమి మీద మానవుల యొక్క పాపం క్షమించడానికి ఎవరున్నారు? మరి వారి రోగాన్ని కానీ, వారి పాపాన్ని కానీ తీసేయడానికి ఎవరు లేరా? యేసు ప్రభు ఒక్కడైనా ఉన్నాడా? కాబట్టి వాళ్ళు యేసు ప్రభు దగ్గరకు వచ్చి యేసు ప్రభు ఏమంటారంటే, ప్రభువా మాకు ఏం చేయాలా? నువ్వు సహాయం చేయాలా. ఏ సహాయం? మా రోగము, మా పాపము, మా దోషంతో మేము ఎట్లున్నాము? ఊరు బయట ఉన్నాం. ఎవరు కూడా మమ్మల్ని ఊర్లోకి కానీ, ఇంట్లోకి కానీ, మా భార్య కానీ, మా పిల్లలు కానీ, మా భర్త కానీ ఎవరు కూడా మమ్మల్ని తీసుకోవడంలే. ఎవరు కూడా మమ్మల్ని ఇంట్లోకి రానియడంలే. మేము అరణ్యంలో ఉన్నాము, మార్గ మధ్యలో ఉన్నాము, కొండలు ఉన్నాము అని యేసు ప్రభుని బతిమాలుకుంటున్నారు వీళ్ళు. మరి యేసు ప్రభు ఏం చేసినాడు అప్పుడు? యేసు ప్రభు ఏం చేస్తాడు అప్పుడు? సరే వెళ్ళిపోండి, మీరు బాగుపడతారని యేసు ప్రభు చెప్తాడు. వీళ్ళు ఏం చేస్తారు? వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత ఏం జరుగుతుందంటే వాళ్ళకు స్వస్థత కలుగుతుంది, వాళ్ళు బాగుపడతారు. బాగుపడిన తర్వాత ఏం చేయాలా? ఇప్పుడు పాపంలో ఉన్నారు, రోగంలో ఉన్నారు, ఎవరు కూడా పట్టించుకోలే,
యేసు ప్రభు ఒక మాటతోనే వాళ్ళని ఏం చేసినాడు? బాగు చేసినాడు. ఇప్పుడు బాగుపడిన తర్వాత ఏం చేయాలా? బాగు చేసిన ఆయనకి ఏమైనా చెప్పాలా, ఏమైనా చెప్పకూడదా? కనీసం ఆయనకి ఏం చెప్పాలా? థ్యాంక్స్ చెప్పాలా వద్దా? ఇప్పుడు నేనేమన్నా ఏదైనా సమస్యలో ఏదైనా ఇబ్బందులు ఉన్నా అనుకోకుండా ఒక వ్యక్తి నాకు సాయం చేసినా అనుకోండి, నేను ఆ మనిషిని తలుచుకోకుంటే ఏమన్నా నాకు మర్యాద ఉంటుందా? ఆ మనిషి ఏదైనా ఇబ్బంది ఉన్నప్పుడు నేను సాయం చేయకుండా నాకు మర్యాద ఉంటుందా? కాబట్టి దేవుడు వాళ్ళని బాగు చేసినాడు, వాళ్ళు వెళ్ళిపోయినారు. ఆ 10 మందిలో ఒక మనిషి ఏమనుకున్నాడంటే, నాకు స్వస్థత కలిగింది, నేను బాగుపడినా. నన్ను బాగు చేసినది ఎవరు? నా కుటుంబం కాదు నన్ను బాగు చేసినది, నా బంధువులు కాదు నన్ను బాగు చేసినది. ఒకప్పుడు రోగంతో ఉన్నప్పుడు, ఒకప్పుడు శాపాలు ఉన్నప్పుడు, ఒకప్పుడు దయ్యాలు బట్టి పాపలు ఉన్నప్పుడు ఎవరు కూడా దగ్గర తీసుకోలే. అందరూ ఏం చేసినారు? వెలివేసినారు. ఊరు బయటకు పోరా, నువ్వు వెళ్ళకూడదు, అడవిలో ఉండిపోరని చెప్పేసి అడవిలోకి దొబ్బేసినారు. అయితే యేసు ప్రభు ఏం చేసినాడు? నన్ను బాగు చేసినాడు. కాబట్టి నేను ఎక్కడికి వెళ్ళాలి ఇప్పుడు? ఇంటికి పోవాలా, యేసు ప్రభు దగ్గరికి పోవాలా? ఇప్పుడు ఇంటికి పోతాడా, యేసు ప్రభు దగ్గరికి పోతాడా? బాగుపడినాడు, బాగా శుభ్రంగా అయినాడు, మంచి రోగం అంతా పోయింది. రోగం పోయినాక ఇప్పుడు ఎక్కడికి పోవాలా? యేసు ప్రభు దగ్గరికి రావాలా, ఇంటికి పోవాలా? ఇంటికాడ భార్య పిల్లలు గుర్తుకొస్తున్నారు, తల్లిదండ్రులు గుర్తుకొస్తున్నారు, ఆస్తి పాస్తులు గుర్తుకొస్తున్నాయి. ఇప్పుడు యేసు ప్రభు కావాలా, నాకు ఎవరు కావాలా? కాబట్టి 10 మందిలో 9 మంది ఏమనుకున్నారు? ఒరే నేను నా భార్య పిల్లలు చూడక శానాలయ్యరా, నేను ఇట్టు వెళ్ళిపోతాను. ఒకడు, ఒరే నా తల్లిదండ్రులు చూడక నేను శానాలేరు ఇట్లా ఒక వ్యక్తి, ఒరే నా ఆస్తి భూములు ఎట్లున్నాయో నేను చూసుకోవాలన్నటువంటి ఇంకొక వ్యక్తి. ఇలా 9 మంది 9 రకాలుగా వెళ్ళిపోయినారు. కానీ ఒకే ఒక వ్యక్తి ఏమనుకున్నాడంటే, నన్ను బాగు చేసింది యేసు ప్రభే, కాబట్టి నేను యేసు ప్రభు దగ్గరికి వెళ్ళాలా. కాబట్టి యేసు ప్రభు నేను మళ్ళా కనపడాలా. వాళ్ళు మాట్లాడుకుంటారు ఏమని, ఒరే పిచ్చోడా, బాగు చేసినాడు, అయిపోయింది. ఆయన ఏడుంటాడు, ఎక్కడుంటాడు, ఎవరు చూసినారు? ఏదో మార్గం మధ్యలో పోతున్నాడు, మళ్ళీ కనపడినాడు, బాగుపడినాడు, అయిపోయా. ఇప్పుడు మళ్ళా మనం ఎతకాలంటే అవుతుందా? పని అవుతుందా? సాధ్యమా? ఒకవేళ నీకు ఆ రోగం అట్లుంటే నువ్వు ఖచ్చితంగా ఎతకాల్సిందే. కానీ రోగం బాగుపడిన తర్వాత వెళ్ళిపోయినారు వాళ్ళల్లా. వెళ్ళిపోయిన తర్వాత ఒకే ఒక వ్యక్తి తిరిగి వచ్చి ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించినాడంట యేసు ప్రభుకి. చూడండి, లూకాసు వార్త 17వ అధ్యాయం. లూకాసు వార్త 17వ అధ్యాయం. లూకాసు వార్త 17వ అధ్యాయం 17 17 15. వారిలో ఒకడు తన స్వస్థత కలుగుట చూసి గొప్ప శబ్దంతో దేవుని మహిమపరుచుతూ తిరిగి వచ్చినాడంట. ఏం చేసినాడు? తిరిగి వచ్చినాడు. గొప్ప శబ్దంతో దేవుని మహిమపరుస్తూ ఆయనకి ఏం చేసినాడంట? కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఆయన పాదముల యొద్ద సాగిలపడెను. వాడెవరంట? సమరయుడు. మళ్ళీ మిగతా వాళ్ళు ఎవరు? అందరూ ఉండేటోళ్ళే. అందరూ ఎవరు? ఉండేవాళ్ళే. ఒక గొప్ప కులం వాళ్ళు ఉండొచ్చు, ఒక ధనవంతులు ఉండొచ్చు. వాళ్ళల్లో ఏమైపోయారంటే, వద్దునాక మనకు చాలా బాగుపడినాము, మన సంసారం మనం చూసుకోవాలా అని వెళ్ళిపోయినా. కానీ ఈ సమరయుడు ఒక బీదోడు. సమరయుడు అంటే ఆ దినాలు లెక్క చేయరు. సమరయుడు అంటే అంటరాని వాళ్ళు, వాళ్ళు ముట్టని వాళ్ళు. కానీ యేసు ప్రభు దగ్గరికి ఈ వ్యక్తి మాత్రమే వచ్చినాడు. అయ్యో, నా జీవితాన్ని బాగు చేసేది ఎవరు? యేసు ప్రభే. కాబట్టి నీ యేసు ప్రభుకి ఏం చెల్లించాలా? నా దగ్గర ఏం లేదు. ఏమన్నా ఉన్నాయా ఆ వ్యక్తి దగ్గర? ఏం లేవు. కాబట్టి నేనేం చేయాలంటే ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలా. ఆ వ్యక్తి ఎట్లొచ్చినాడంట? తిరిగి వచ్చినాడంట. తిరిగి యేసు ప్రభు దగ్గరకు వచ్చి ఆయన పాదాల దగ్గర పడి ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తే దేవుడు సంతోషపడతాడా పడడా? మీరు చెప్పండి. ఇప్పుడు దేవుడు సంతోషపడతాడా పడడా? పడతాడా పడడా? దేవుడు సంతోషపడతాడా పడడా? ఇప్పుడు ఆ వ్యక్తి వచ్చినాడు, కృతజ్ఞతాస్తుతులు దేవునికి ఇస్తున్నాడు. దేవుడు సంతోషపడతాడా పడడా? ఆయన ఏంటాడంటే, నేను 10 మందిని బాగు చేసినాం కదా, నువ్వు ఒక్కరిని వచ్చినావు, మిగతా వాళ్ళు ఎక్కడా కదా? దేవుడు ఎంత బాధపడుతున్నాడు? 10 మందిని బాగు చేస్తే వచ్చినది ఎవరు? ఒక్కరు మాత్రం వచ్చినారు కదా.
కాబట్టి 10 మందిని బాగు చేసినాడు దేవుడు, 10 మంది రోగాన్ని తీసేసినాడు, 10 మందిని స్వస్థపరిస్తే ఒకరు వచ్చి దేవుని ఆరాధిస్తారు, ఒకరు వస్తే దేవుని మహిమపరుస్తాడు. అక్కడ ఏం రాసిందంటే ఇక్కడ రాయబడింది చూడండి, 17వ వచనం. అందుకు యేసు 10 మంది శుద్ధులైరు కారా, ఈ 9 మంది ఎక్కడా? 10 మంది శుద్ధిపోయినారు, 10 మందికి రోగం బాగైంది, 10 మంది పాపాలు క్షమించినాను, కానీ వచ్చినది ఎవరు? ఒక్కడు మాత్రం వచ్చాడు యేసుప్రభుని ఆరాధించడానికి. కాబట్టి దేవుడు ఏం చేస్తున్నాడు ఇక్కడ చూడండి, ఎక్కడ ఈ అన్యుడు తప్ప దేవుని మహిమపరచుటకు తిరిగి వచ్చిన వాడు ఎవడు కూడా ఆగపడలేదు, ఎవడు కనపడలేదు. నాకు ఒక అన్యుడు తప్ప, ఒక సమరయుడు తప్ప, నన్ను ఆరాధించడానికి, నన్ను పూజించడానికి ఈ వ్యక్తి తప్ప మిగతా 9 మంది రాలే అంటే యేసుప్రభు అడుగుతున్నాడు, ఆ 9 మంది ఎక్కడా? ఒక్కడు మాత్రమే దేవుని ఆరాధించడానికి వచ్చినాడు. తర్వాత ఈ అన్యుడు తప్ప దేవుని మహిమపరచు తిరిగి వచ్చిన వాడు ఎవడని ఆగపడలేని చెప్పి, నీవు లేచి పొమ్ము, నీ విశ్వాసం నిన్ను ఏం చేసింది? స్వస్థపరిచింది. కాబట్టి దేవుని దగ్గరకు వస్తే దేవుడు ఎంతో సంతోషపడినాడు. కానీ సంతోషం కంటే 9 మంది రాలేదని బాధ కూడా యేసు ప్రభుకి వచ్చింది. కాబట్టి దేవుడు మనల్ని బాగు చేసిన తర్వాత మనం దేవుణ్ణి ఆరాధించుకుంటే ఆయన చాలా బాధపడతాడు. అయ్యో పలాని వ్యక్తిని నేను బాగు చేసినాను, పలాని వ్యక్తిని బాగు చేసినాను, ఆ వ్యక్తి దినాన్ని నన్ను ఆరాధించుకోకుందే, నన్ను మహింపరచుకోకుందే, నన్ను స్తుతించుకోకుందే అని దేవునికి చాలా బాధ ఉంటుంది. కాబట్టి దేవుడు చేసిన దాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలా. అందుకే ఫిలిప్పీయులకు రాసిన పత్రికలు, అందుచేతను పరలోకంలో ఉన్నవారు కానీ భూమి మీద ఉన్నవారిని ఏం చేయాలంట? దేవుణ్ణి ఆరాధించాలా, దేవుణ్ణి మహింపరచాలా. అట్లనే రెండోదిగా ఒక మంత్రి ఏం చేసినాడంటే దేవుని మందిరానికి వచ్చి దేవుని ఆరాధించి వెళ్ళిపోతున్నాడు. దేవుని మందిరానికి వచ్చి దేవుని ఆరాధిస్తే మంచిదే కదా. వెళ్ళిపోతుంటే దేవుడు ఆ వ్యక్తిని చూస్తూ ఉన్నాడు. చూసి ఏమంటాడంటే ఆయన సేవకుని పంపించినాడు, నువ్వు పలానా వ్యక్తి దగ్గరికి వెళ్ళి నా గురించి చెప్పు. ఏమని చెప్పాలా? ఓ నువ్వు వెళ్ళు, నేను చెప్తా అని చెప్పేసి ఆ యొక్క మంత్రి వెళ్ళిపోతున్నాడు. దేవుని మందిరానికి వచ్చి ఆరాధన చేసి వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోతుంటే దేవుడు ఏం చెప్పినాడంటే, నువ్వు ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళు, ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఏం చేయాలా? నా గురించి చెప్పు. ఏం చేసినాడు ఏంటంటే దేవుని మందిరానికి వచ్చి ఆరాధన చేసి వెళ్ళిపోతున్నాడు. ఆయన సేవకుని పంపించినాడు దేవుడు. పంపించి ఏం చేసినాడంటే, ఆయన వెళ్ళిపోతుంటే ఈయన పరిగెత్తుకుంటూ వెళ్ళినాడు ఆయన దగ్గరికి. ఎవరి దగ్గరికి? మంత్రి దగ్గరికి. మంత్రి దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళిన తర్వాత ఆ మంత్రి ఒక పుస్తకం చదువుతున్నాడు, ఒక గ్రంథం చదువుతున్నాడు. ఆ గ్రంథం చదువుతుంటే ఈ సేవకుడు పరిగెత్తుకుంటూ అయ్యా నువ్వు ఏం చదువుతున్నావు అంటే ఆయన అంటాడు, యెషయా గ్రంథం 53వ అధ్యాయం. ఎవరి గురించి రాయబడింది? తెల్లయ్యా, నాకు ఎవరి గురించి రాయబడింది నాకు తెలియదు. అది ఎవరి గురించో కాదు, అది యేసు ప్రభు గురించి రాయబడింది. ఎవరి గురించి రాయబడింది? యేసు ప్రభు గురించి. అపోస్తుల కార్యం 8వ అధ్యాయం చూడండి. అపోస్తుల కార్యం 8వ అధ్యాయం, ఒక నిమిషం ఉండండి, 27వ వచనం. అప్పుడు ఐతోఫేలు రాణి అయిన కాందాక క్రింద మంత్రి ఆమె యొక్క ధనాగారమంతటి మీద ఉన్న ఐతోఫేలు నసంపకుడు ఆరాధించడానికి యెరూషలేమునకు వచ్చి ఉండెను. అతడు తిరిగి వెళుతూ తన రథం మీద కూర్చుండి ప్రవక్త యెషయా గ్రంథము చదువుతూ ఉండెను. ఏ గ్రంథం చదువుతాడంటే యెషయా గ్రంథం చదువుతూ ఉన్నాడు. కానీ చదువుతున్నాడు కానీ అర్థం కాలేదు కదా. చదువుతున్నాడు కానీ అర్థం కాలేదు. ఆరాధన చేసినాడు కానీ తెలియదు. ఎవరికి ఆరాధన చేసినాడో తెలియదు. ఈ దినాల్లో కూడా మనం దేవుని గురించి తెలియకుండా ఆరాధన చేస్తాం. దేవుడు ఎట్లా ఆరాధన చేయాలో కూడా కొంతమందికి తెలియదు. దేవుని గురించి తెలుసుకోవాలి మనం. కాబట్టి ఆరాధన చేయడం ముఖ్యంగా దేవునికి తెలుసుకొని ఆరాధన చేయాలనేది దేవుడు కోరుకునేది. ఆ వ్యక్తి వచ్చినాడు, ఆరాధన చేసినాడు, సంతోషమే, కానీ తెలియకుండా ఆరాధన చేసినాడు. యేసు ప్రభు గురించి తెలుసుకోవాలని దేవుని యొక్క ఉద్దేశం. తర్వాత ఏం చేసినాడంటే ఫిలిప్పును పంపించినాడు. అప్పుడు ఆత్మ ఫిలిప్పుతో నువ్వు ఆ రథం దగ్గరికి పోయి దాన్ని కలుసుకోమని చెప్పిన. అతడు పరిగెత్తుకుంటూ దగ్గరికి పోయి ప్రవక్తను యెషయా గ్రంథం చదువుతుండగా నువ్వు చదువునేది గ్రహించున్నావని అడగగా అతడు ఎవడైనా త్రోవ చూపు నాకెట్టే తెలుస్తుంది కదా. ఒక మంత్రి, ఒక చదువుకున్న వ్యక్తికే తెలియదు, కానీ అంటే నీకు ఎట్లా మరి తెలుసా ఈ గ్రంథం గురించి? నాకు తెలియదు అంటే అప్పుడు చెప్తాడు ఆయన,
ఆయన గొర్రె వలె వదకు తేబడెను. అంటే యేసు ప్రభు సర్వ మానవుల పాపముల కొరకు ఏం చేసినాడంట? పాపముల కొరకు ఆయన ప్రాయశ్చిత్తం చేసినాడు. కాబట్టి అక్కడ రాయబడిందంటే ఆయన గొర్రె వల్లే వదకు తేబడెను. కాబట్టి ఇవన్నీ ఆయన తెలుసుకున్న తర్వాత పశ్చాత్తాపంతో తన హృదయంలో యేసు ప్రభుని స్వీకరించినాడు ఆయన కదా. యేసు ప్రభుని స్వీకరించినాడు. కాబట్టి తెలియకుండా మనం ఆరాధన చేయకూడదు. యేసు ప్రభుని కంప్లీట్గా తెలుసుకోవాలా. దేవుడు ఎవరు, దేవుడు ఏం చేసినాడు. కాబట్టి ఆ వ్యక్తి తెలుసుకున్నాడు, మారు మనసు పొందినాడు, దేవుడు తెలుసుకుని సంతోషం. ఇక్కడ రాయబడింది కదా, ఒక మాట ఉంది అక్కడ 37వ వచనం. అప్పుడు పూర్ణ హృదయంతో విశ్వసించిన ఎడలా పొందుచున్నా అని చెప్పాడు. అతడు యేసుక్రీస్తు ప్రభుని కుమారుడు విశ్వసించి ఉత్తరం ఇచ్చాను. ఫిలిప్పు నసంపుడు ఇద్దరు నీళ్ళలో దిగిరి. అంతటూ ఫిలిప్ అతను బాప్తించిన. వారు నీళ్ళని వెలుపడి వచ్చిన ప్రభు ఆత్మ ఫిలిప్పుని కొనిపోయాడు. నసంపకుడు సంతోషంతో త్రోవన వెళ్ళిపోయినాడు. అంటే అంతవరకు సంతోషం లేదా? యేసు ప్రభు లేకుండా సంతోషం ఉండదు. యేసు ప్రభు లేకుండా ఎవరికి సంతోషం ఉండదు. యేసు ప్రభు ఉంటేనే సంతోషం. యేసు ప్రభు లేకుంటే ఎవరు కూడా సంతోషమో ఉండదు. కాబట్టి ఆ వ్యక్తిలో సంతోషం లేదు, వెళ్ళిపోతున్నాడు. కానీ దేవుడు తెలుసుకోవాలనేది ఆయన యొక్క హృదయంలో కార్యం చేసినాడు. దేవుడు యేసు ప్రభు గురించి చెప్తానే నమ్మినాడు, విశ్వసించినాడు, సంతోషంతో వెళ్ళిపోయినాడు. కాబట్టి దేవుడు కూడా సంతోషపడేవాడిగా ఉన్నాడు. మూడవదిగా మనం మార్కు సువార్త 5వ అధ్యాయం. మార్కు సువార్త 5వ అధ్యాయం. ఇక్కడ కూడా ఒక వ్యక్తిని మనం చూస్తాం. ఇక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు, దయ్యం పట్టినటువంటి వ్యక్తి. దయ్యం పట్టినటువంటి వ్యక్తి ఆడున్నాడు? సమాధుల్లో ఉన్నాడు. సమాధుల్లో ఉన్నాడు. నిద్ర లేదు, తిండి లేదు. ఎవరు కూడా బాగు చేయలే ఆ వ్యక్తిని. ఎంతోమంది ట్రై చేసినారు బాగు చేయాలని, మానవ ప్రయత్నం అంతా కూడా చేసినారు. ఎవరు కూడా బాగు చేయలేకపోయినారు. ఆ వ్యక్తి తాళ్ళతో కట్టినారు, గొలుసులతో బంధించినారు. ఎన్ని చేసినా కూడా వినట్లేదు, మాట వినట్లేదు, ఎవరు మాట వినట్లే. నన్ను మించినోడు ఎవరు లేరు, నా దగ్గరకు వచ్చేటోడు ఎవరు లేడు అన్నట్లు ఆయన ప్రవర్తిస్తున్నాడు అనమాట. కాబట్టి అంత భయంకరమైన స్థితిలో ఉన్నటువంటి వ్యక్తి దగ్గరికి ఎవరైనా పోతారా? మనమైతే సచ్చిన పోము కదా. సమాధుల్లో కంటే పోము. ఒక వ్యక్తి చనిపోయినాడంటే కూడా అయ్యో వద్దు సమయ, ఆ బయలుకే మనము పోకూడదు అంటాం. ఈ వ్యక్తి సమాధులు ఉన్నాడు, పట్టించుకునేటోళ్ళు లేరు, అందరూ ఇడిచిపెట్టినారు, అందరూ ఆశ ఇడిచిపెట్టినారు. సత్యసామన్లే, వాని బతుకు వాందే, వాడు శక్తి వినేటోడు కాదు. ఒరే నాయన నువ్వు బాగుంటారంటే ఈయనకపాయా. ఇప్పుడు ఏం పట్టినాయి వానికి? దయ్యాలు పట్టినాయి. ఇప్పుడు ఎవరు ఇడిపించారు దయ్యాల్ని? ఎవరు ఇడిపించారు? చాలా ప్రయత్నం చేసినారు, ఎవరితో కూడా కాలే. అందరూ చేతులు కాళ్ళు కట్టేసినారు, అది కూడా కాలే. అందరూ పోయి ఇళ్ళలో కూర్చున్నారు, ఇడిచిపెట్టేసినారు. ఏకంగా వద్దురా స్వామి ఇంతెందుకు గొడవ అని. ఆ దావలు పోయేటోళ్ళు వాళ్ళు ఎంత దూరంగా వచ్చారో ఇట్లా పారిపోతారు. ఇప్పుడు ఎవడన్నా మన ఊర్లో తిక్కమంచినాడు అనుకోండి, మిందికి వచ్చినాడు అనుకోండి, మనం ఏం చేస్తాం? దగ్గరకు పోతావా? పారిపోతాం. పిల్లోళ్ళు అయితే ఆ బయలుకే పోరు. కాబట్టి అతని పరిస్థితి అంటే చాలా ఘోరమైన పరిస్థితి. ఎవరు కూడా దగ్గర తీసుకోవడంలే, ఇడిచిపెట్టేసినారు, ఆశ ఇడిచిపెట్టినారు. అటువంటి సందర్భంలో ఎవరు వచ్చినారమ్మా? యేసు ప్రభు వచ్చినాడా? ఎవరు వచ్చినారు? యేసు ప్రభు వచ్చినాడు. ఆయన సముద్రంలో దిగుతానే ఆ సముద్రం నుంచి అద్దరికి వచ్చినాడు. పాపం ఈ వ్యక్తి అట్ట తిరుగుతున్నాడు, యేసు ప్రభుకి ఎదురు పన్నాడుగా. ఉండి ఎవరికి ఎదురు పన్నాడు? పడాల్సిన చోటే పన్నాడు. ఆయన కూడా ఎడవడలో అడే పన్నాడు. యేసు ప్రభు దగ్గరకు పోతేనే వాళ్ళలో ఉన్న దయ్యం ఏం చేసింది? సర్వోన్నతుడైన దేవుని కుమారుడా తెలుసుకునేవి అవి. ఇంకా లోపల ఉన్నట్టు ఏం చేసినాయి? ఒరే స్వామి ఇంకా వచ్చినాడు అయినా, ఇంకా మనం ఉండడానికి వీలు లేదు, ఈయన వచ్చినాడంటే మనం ఇక్కడ ఉండడానికి వీలు లేదు. కాబట్టి అవి అనుకున్నాయి. ఇంకా మనం ఇక్కడ ఉండడం వీలు కాదు, కానీ ఇంకా మనం విడిచిపెట్టాల్సిందే. ఎవరిని? ఆ వ్యక్తిని విడిచిపెట్టాల్సిందే. విడిచిపెట్టకుండా ఆయన ఊకుంటాడా? అని ఎవరు? ఆయన దేవుడు. ఆయన దేవుని ఎదుట చెల్లవు అవన్నీ. దెయ్యాలాటలు దేవుని ఎదుట చెల్లవు అవి. అది నువ్వు దేవుని దగ్గర అవి కుదరవు. కాబట్టి ఆ వ్యక్తి వచ్చినాడు, దేవునికి ఎదురు పడినాడు. ఆయన ఏం చేసినాడంటే
సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, మాకు ఏం పని అయ్యా నీకు? ఎందుకు వచ్చినావు నువ్వు? హ్యాపీగా ఉన్నావు ఎందుకు? బాగా ఆడుకుంటాను ఇంతో. వీడు చచ్చిపోతే యాటిపోతాడు? ఇప్పుడు యాటిపోతాడు? నరకానికి తీసుకుపోయేది వాడిని నేను. ఎందుకు వచ్చినావు స్వామి నువ్వు? అప్పుడే ఇంకా 2 నెలలు మాకు ఏం చేయాలా? నువ్వు ఏం చేయాలా? కొన్నాళ్ళు టైం ఇవ్వదా? ఎందుకు వచ్చినావు తొందరగా నువ్వు అని చెప్పేసి ఏం చేస్తున్నాయి అవి? యేసు ప్రభుని బతిమాలుకుంటున్నాయి. ఏంటివి? దయ్యాలు యేసు ప్రభుని బతిమాలుకుంటూ, వద్దు స్వామి మేము ఉండనే ఉండం, పోతామంటే పోతాంగా కదా. ఉంటాయా దేవుని దగ్గరకు వచ్చి అవి? నువ్వు దేవుని దగ్గరకు వచ్చి కూర్చుంటుంటాయా అవి? ఉండవు. కాబట్టి ఆ వ్యక్తి ఏం చేసినట్టే అవి ఇంకా మేము ఉండవు స్వామి, పోతాయని చెప్పి యేసు ప్రభుని బతిమాలుకుంటున్నాయి. ప్రభా ప్రభా ఏం చేయాలా? మమ్మల్ని ఎక్కడ ఇడిచిపెడతావు నువ్వు? నరకంలో మాత్రం అగ్ని లేదు, కానీ అక్కడ ఏమున్నాయి? పందులు ఉన్నాయి. దాంట్లోకి మమ్మల్ని ఏం చేయాలి నువ్వు? పంపి. యేసు ప్రభుని దెయ్యాలి అని భంగపోతున్నాయి. కాబట్టి దేవుడు అంటే దానికి ఎంత భయం కదా. మనుషులకు భయం కాదు, మనుషులకు దేవుడు అంటే భయం కాదు. ఎందుకంటే మనం కనపడడు కాబట్టి మనం భయపడము, కనపడితే భయపడతాం. కాబట్టి దయ్యాలు కనపడినాడు దేవుడు. ఎక్కడ ఉన్నాయంటే వాళ్ళలో ఉన్నాయి, లోపల ఉన్నాయి, కనపడి అరుస్తున్నాయి. సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, మాతో నీకేం, మమ్మల్ని ఇడిచిపెట్టు స్వామి అంటే ఆయన ఏం చేసినాడంటే వెళ్ళిపోండి. వెళ్ళిపోయిన తర్వాత ఆ వ్యక్తి ఏం చేసినాడంటే బాగుపడినాడు. ఆ వ్యక్తి ఏం చేసినాడు? బాగుపడినాడు. బాగుపడిన తర్వాత వస్త్రాలు లేవు, బట్టలు లేవు, ఏం లేవు, తిండి లేదు, ఏం లేదు, నిద్ర లేదు, శుభ్రంగా తయారైనాడు. ఇప్పుడు ఎట్టున్నాడు? ఒకప్పుడు ఎట్టున్నాడు? అపవిత్రత ఉన్నాడు. ఒకప్పుడు దుర్మార్గంగా ఎట్లా పడితే అసలు ఎవరు కూడా స్నానం లేదు, ఏం లేదు, ఎవరు కూడా దగ్గరకు తీసుకోరు, అంత గలీజ్గా ఉన్నాడు ఆయన. మరి అట్లా ఆయన ఏం చేసినాడు? ఆయన శుభ్రం చేసినాడు. శుభ్రం చేసిన తర్వాత ఏం చేసినాడంటే బట్టలు వేసుకొని మరసంగా ఏడ కూర్చున్నాడు ఆయన? ఏడ కూర్చున్నాడు ఆయన? యేసు ప్రభు పాదాల దగ్గర కూర్చున్నాడు. కాబట్టి యేసు ప్రభు దగ్గర కూర్చున్నాడు ఆయన. బాగుపడిన తర్వాత ఏడు ఉండాలంటే యేసు ప్రభు దగ్గరనే ఉండాలా. తెలుసుకున్నాడు ఆయన, అయ్యో నా 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 యొక్క దుర్మార్గం, నా యొక్క స్థితి ఇట్లుండే, నన్ను ఎవరు బాగు చేసినారు? యేసు ప్రభు బాగు చేసినాడు. కాబట్టి ఆయన దగ్గర నేను ఉండాలా, ఆయనకు థ్యాంక్స్ చెప్పాలా, నేను ఆయనకి ఎట్లయినా రుణపడి ఉండాలా కదా. కాబట్టి ఊర్లో వాళ్ళందరూ చూసి ఆశ్చర్యపడినారు, ఎట్లా బాగుపడినాడు వీడు, ఎవరితో కూడా సాధ్యం పడలేదే కదా అని చెప్పినాడు. మా బాబాయ్ కూడా ఒకసారి ఏం చెప్తాడంటే, ఒరే నేను ఒకప్పుడు తాగేటప్పుడు అందరూ నన్ను ఈడు ఎట్లా తాగుతాడరా, ఇంత రాయని తాగుతాడు, ఎట్లా మారుతాడు, అది ఇది అంటారు నన్ను. అని ఇప్పుడు దేవుడు నాకు ఏం చేసినాడు? దేవుడు నమ్ముకునేందుకు మేలైందిరా, ఆ అలవాట్లన్నీ ఏమైపోయినాయి? దూరం అయిపోయినాయి. దేవుడు నన్ను బాగు చేసినారు, చాలు నాకు అదే. అంటే ఆయన దేవునికి ఏం చేస్తున్నాడంటే రుణపడి, అంటే ఆయన దేవుడిని తలుచుకుంటున్నాడు మనసులో. ఒకప్పుడు నేను ఇట్లుంటేనే అందరూ నన్ను ఎట్లా చూస్తాండి, వీడు మారడు, వీడు తాగుడు పోతాడని అవలాయి చేస్తాండి. కానీ ఆ బతుకు కంటే ఆ బతుకు బాగుంది నాకు, ఈ బతుకే బాగుంది నాకు అని ఆయన చెప్తాడు. ఓసారి తలుచుకుంటాడు దేవుణ్ణి మనసులో. ఓసారి దేవుని ఏం చేస్తాడు ఆయన? తలుచుకుంటాడంటే దేవుడు చేసిన దానికి ఆయన జ్ఞాపకం పెట్టుకున్నాడు. ఒకప్పుడు నేను ఇట్లుంటేనే ఇప్పుడు ఏమైనా నేను మారిపోయినా. ఎవరు మార్చినారు ఆయన్ని? దేవుడు మార్చినాడు. కాబట్టి ఆయన ఏం చేసినాడంటే అన్నప్పుడల్లా ఏదో ఒక సందర్భంలో దేవుడిని మాత్రం ఖచ్చితంగా తలుచుకుంటాడు ఆయన. దేవుడు ఎట్లా ఒకటి సాయం చేస్తాడు, కనిపించడు కానీ ఆయన సాయం చేస్తాడంట. ఏం చెప్తాడు ఆయన? దేవుడు కనిపించడు కానీ నాకు మాత్రం సాయం చేస్తాడు, కనిపించకుండా సాయం చేస్తాడంట. దేవుడు కనిపించకుండా సాయం చేస్తాడా, చేయడా? చేస్తాడు. కాబట్టి ఆయన అట్లా చెప్తాడు అనమాట. తర్వాత మూడవదిగా ఒక ఆయన ఏం చేసినాడంటే వయసులో ఉన్నప్పుడు బాగా మంచి ఎంజాయ్ చేసినాడు అనమాట. వయసులో ఉన్నప్పుడు ఏం చేసినాడు? ఎంజాయ్ చేసినాడు. కాస్త రోగం వచ్చింది, మంచాన పన్నాడు. రోగం వచ్చి ఏం చేసినారు? మంచాన పన్నాడు. మంచాన పడితే అందరూ ఏం చేసినారంటే ఎట్లో అట్లా ఏం చేయాలా, బాగు చేయాలా, బాగుండే మనిషి ఇట్లా అయినాడు, ఇట్లా తయారైనాడు, ఏం చేయాలా అని చెప్పేసి ఆలోచన చేసినారు. చాలా ప్రయత్నాలు చేసినారు కూడా, ఎవరితో కూడా సాధ్యపడలే. అయితే వాళ్ళలో ఒకడు ఏమనుకున్నాడంటే, ఒరే బాబు, ఒక ప్రాంతంలో యేసు ప్రభు అనేటువంటి ఒక ఆయన వచ్చినాడంట. ఆయన ఏం చేస్తున్నాడంటే
చనిపోయిన వాళ్ళని లేపుతున్నాడంట, ఎవరైనా రోగాలు ఉంటే లేపుతున్నాడంట, ఎవరైనా మంచాల మీద ఉన్న వాళ్ళని కూడా ఏం చేస్తున్నాడంట, లేపుతున్నాడంట. ఎవరైనా రోగాలతో ఉన్న వారిని అట్లా ఏదన్నా ఉన్నా కూడా ఆయన బాగు చేస్తున్నాడంట. కాబట్టి ఆయన దగ్గర తీసుకుపోదాం ఒకసారి అనే ఆలోచన వాళ్ళకి వచ్చిందనమాట. కాబట్టి వాళ్ళ బంధువులు అంతా కలిసి ఏం చేసినారంటే మంచం మీదనే ఎత్తుకొచ్చినారు ఆయన. ఇక మంచంతోనే ఏం చేసినారు, మంచంతోనే ఎత్తుకొచ్చినారు. వాటికి యేసుప్రభు కాటికి ఎత్తుకొచ్చినారు. అప్పటికే యేసుప్రభు ఫుల్ బిజీలో ఉన్నాడు. బిజీలో అంటే వాక్యం చెప్తున్నాడు ఆయన. అందరూ ఇంకా చుట్టుకున్నారు ఇట్లా యేసుప్రభు చుట్టూగా, అసలు పోవడానికి కూడా వీలు లేదు. పాపం వీళ్ళు ఆశతో వచ్చినారు. ఎట్లయినా సరే యేసుప్రభు దగ్గరికి తీసుకుపోవాలి, ఎట్లా చేద్దాం అని ఆలోచన చేసుకుంటా వాళ్ళలో ఒక మంచి అన్నాడంట, ఒరే ఇటైతే కాదు కానీ మనం ఏం చేద్దాం, పైన పెంకులు తీసి పైన ఏం చేయాలా, పెంకులు తీసి చక్కగా యేసుప్రభు దగ్గరికి దింపాలా. మన వాడిని ఏడ దింపాలా, పెంకులు తీసే తప్ప ఈడు దిగడు కదా. ఈయన ఎత్తకపోదామంటే ఇల్లు ఏమంటారు, ఉండరు చెప్పు, మేము మనుషులం కదా, ఎంతసేపు మేము ఉండే యేసుప్రభు కోసం, చాలా దూరం నుంచి వచ్చినావు, ఇప్పుడు వచ్చి నువ్వు అంటావా, పో అన్నారు వాళ్ళు. వీళ్ళకి ఇంక ఏం చేయాలో అర్థం కాక, ఒరే ఇటైతే కాదు కానీ ఒరే ఎక్కండ్రా అని చెప్పేసి పైకి ఎక్కించి పెంకులు తీసేసినారు. పెంకులు తీసే ఇంటి ఓనర్ ఊకుంటాడా, ఇంటి ఓనర్ ఊకుంటారా, ఎవరన్నా ఊకుంటారా, తిడతారు. అయినా దాన్ని భరించడానికి సిద్ధంగా ఉన్నారు వాళ్ళు. అయినా కూడా దాన్ని ఒరే పెంకులు తీసి ఒకవేళ తిడతారా, ఎవరా తిడితే తిట్లేరా, ఇటు బాగుపడితే చాలు, ఆ తిట్లేదు ఈరోజు తిడతాడు రేపు పోతాడు, అయిపోయా అంతే కదా. తిట్లేం చెప్పుంటాయి కదా, తిట్లకే మనం అట్లయితే ఎట్లా, తిట్టే ఏం కాదు. గాలిపోయే మాటలు ఇడిచిపెట్టాలి, అట్లాంటివి గాలిపోయే మాటలు పట్టించుకోదు. కానీరా నువ్వు ఎక్కువంటే వాడు సరే ఎవరొకరు ఎక్కుదాన్ని ఎక్కేసినారు, పెంకులు తీసినారు, హాళ్ళతో కట్టి ఏకంగా యేసుప్రభు దగ్గరికి దింపారు. వీళ్ళు యేసుప్రభు దగ్గరికి దింపుతారు. యేసుప్రభు ఏం చేసినాడు, వాళ్ళ యొక్క విశ్వాసాన్ని చూసినాడు ఆయన. చాలా కష్టపడి చాలా దూరం నుంచి వచ్చినారు వీళ్ళు, నేరుగా నా దగ్గరకు తీసుకొచ్చినారు. కాబట్టి ఒరే నువ్వు మంచంతో పోరన్నాడు యేసుప్రభు. మనం చెప్తామట, డాక్టర్ దగ్గరికి పోతే నువ్వు 10 రోజులు రెస్ట్ చేసుకొని నీకు 1,00,000 రూపాయలు అవుతుంది, 50,000 అవుతుంది, నీ ముక్కులు అది ఉంది, నీ నోట్లో అది ఉంది, కడుపులో పేగులు అట్లా తిరిగినాయి ఇట్లా తిరిగినాయి, నువ్వు కాబట్టి 1 నెల రోజులు ఉండాల్సింది అంటాడు డాక్టర్. మనం అబ్బో దబ్బో లబ్బో అంటాం. కానీ ఆయన అటు చెప్పాడు, పోరా నువ్వు అంటాడు అంతే యేసుప్రభు. నువ్వు యేసుప్రభు దగ్గరకు వచ్చి అన్ని మాటలు చెప్పాడు ఆయన. నువ్వు నా దగ్గరకు వచ్చినావు, ఎట్టు వచ్చినావు నువ్వు, అదే అంతే, అదే చూసేది దేవుడు. నువ్వు కొండను ఎత్తుకొని గుండెని తీసుకున్నావు అని చెప్పాడు యేసుప్రభు. విశ్వాసంతో వచ్చినావు కాబట్టి ఇక పోరా అన్నాడు. పరుపు ఎత్తుకొని మంచం ఎత్తుకొని అంటే వాడు ఎవడన్నా, ఇప్పుడు వాడు ఎప్పటి నుంచో పడిపోయినాడు ఆ వ్యక్తి, సడన్గా మంచం ఎత్తుకుంటే ఎట్టెత్తుకుంటాడు, పడిపోయిన వ్యక్తి సడన్గా మంచం ఎత్తుకుంటాడా. కానీ యేసుప్రభు అంత శక్తి ఇచ్చినాడు ఆ వ్యక్తికి. అలా దేవుని శక్తి అంటే ఒక మాట చెప్తే చాలు, మట్టిలో కూడా ఏమొస్తుందంట, జీవం వస్తుంది. ఊగే ఒక మాట ఆయన శ్వాస ఊదితే చాలు, మట్టిలో కూడా జీవం వస్తుంది. అంటే మనం ఎవరం అంటే మట్టివే, కానీ మనలో ఏముంది, మాట్లాడుతున్నాం, తిరుగుతున్నాం, తింటున్నాం, చేస్తున్నాం, ఉరుకుతాం, పరిగెడతాం, ఎవరన్నా ముందుకు వచ్చి చెంపలు పట్టి కొడతాం, ఇవన్నీ చేస్తాం కదా మనం. కారణం ఏంటంటే మనలో ఏముంది, జీవం ఉంది. ఈ జీవం ఎవరిదంటే దేవుంది, ఇది దేవుడు ఇచ్చినటువంటి జీవం. కాబట్టి ఆ వ్యక్తిని ఏం చేసినాడంటే నువ్వు ఓరాగా అన్నాడు, మంచం ఎత్తుకొని పోయినాడు. చూసిన వాళ్ళు చూస్తున్నారు, ఎవరు పక్కనోళ్ళు, ఏంది ఈయన ఇట్ట చేస్తాడు కదా, ఓడిసలు ఉంటారు కదా. కాబట్టి యేసుప్రభు కూడా అట్లా కూడా నిందించినారు ఆయనను. కాబట్టి యేసుప్రభు దగ్గరకు వస్తే ఆయన ఒక మాటతోనే బాగు చేస్తాడు, ఒక మాటతోనే ఆయన ఏం చేస్తాడు, బాగు చేయాల శక్తి కలిగినటువంటి దేవుడు. అట్లనే ఇంకొక వ్యక్తి కూడా బైబిల్లో, ఒక స్త్రీ యేసుప్రభు దగ్గరకు వచ్చింది. నేను ముగిస్తాను, టైం అయిందేమో. యేసుప్రభు దగ్గరకు వచ్చి ఏం చెప్తుందంటే, ప్రభా నా బిడ్డ దయ్యం పట్టింది, నీకు సాధ్యపడుతుంది, నువ్వు తప్ప ఎవరు కూడా బాగు చేయలేరని యేసుప్రభు దగ్గరకు వస్తే యేసుప్రభు ఏంటాడంటే మాట్లాడుకున్నాడు ఆమెతో. యేసుప్రభు మాట్లాడకుంటే ఎట్టుంటుంది, మన దగ్గర మందిరానికి వచ్చినాము, మాట్లాడుకోకుంటే మనం ఎట్టుంటాము, ఊక నన్ను వచ్చిమే
కదా. ఏం చెప్పకున్నాడు దేవుడు, ఏం మాట్లాడుకోకున్నాడు దేవుడు. కానీ యేసుప్రభు ఆమెతో మాట్లాడలే, మౌనంగా ఉన్నాడు. పోతున్నాడు ఆయన తావకొద్ది ఆయన. ఈమె పాపం ఎమ్మడి పడింది, ప్రభా నా బిడ్డను బతికించు స్వామి అని ఎమ్మడి పడింది. అప్పుడు యేసుప్రభు ఏమన్నాడంటే పక్కనున్న వాళ్ళు శిష్యులు, ఏం ప్రభా అంతనైనా పాపం ఆడిపిల్ల లేక లేక ఎంత దూరం నుంచి వచ్చిందో, ఇంతనైనా బంగపోతుంటే నువ్వు ఏంది అట్టపోతున్నావు కదా, ఎందుకు అట్టపోతున్నావు నువ్వు, ఆగు ఆయనకి ఏం సమాధానం చెప్పు అంటే. అప్పుడు యేసుప్రభు అంటే కుక్క పిల్లలకి అది ఏదో ఒక మాట చెప్తాడా, రొట్టె పిల్లలు కుక్క పిల్లలకి అయితే యుక్తం కాదంటాడు. నేను కూడా కుక్కనే ప్రభువా అంటది ఆమె. ఏమంటది, నేను కూడా కుక్కనే. అంటే దేవుడు ఏం చేస్తున్నాడు, ఆమె యొక్క జీవితాన్ని పరిశీలన చేస్తున్నాడు. ఉంటుందే ఉండదా, నిలబడుతుందా నిలబడదా, దేనికి వచ్చింది ఆమె, దేనికి వచ్చింది ఆమె, ఆమె కోసం వచ్చిందా బిడ్డ కోసం వచ్చిందా, బిడ్డ బాగుపడితే చాలనుకుంటుంది కదా. తర్వాత దేవుడు వద్దాగా, సరే బిడ్డ బాగుపడింది ఇంకా పోతారా అయిపోయాక, తర్వాత కథంగా మళ్ళీ ఎవరు చూస్తారా అవన్నీ కదా. బాగుపడితే చాలు అనుకునే రకంగా వచ్చిందో మరి ఎట్టనో. మొత్తానికైతే దేవుడు ఏం చేసినట్టే ఆయన పరిశీలన చేసినాడు. ఆయన ఏం చేసినాడు, పరిశీలన చేసినాడు. ఈమె నన్ను పూర్తిగా నమ్ముతుందా, ఏదో బిడ్డ కోసం వచ్చిందా, బిడ్డ కోసం వచ్చిందా, బాగుపడితే చాలు. చాలా మంది అంతే కదా, బాగుపడితే చాలు మా అనుకునే వాళ్ళు, మధ్యలోనే వెళ్ళిపోయే వాళ్ళు, రోగం బాగైన తర్వాత ఇంక వద్దు దేవుడు మాకు బాగా అయిందని వాళ్ళు చాలా మంది ఉన్నారు. దేశం మీద ప్రపంచం మీద ఉన్నారు. ఆ 2 నాలుగు దేవుని మందిరానికి వచ్చేది, తర్వాత బాగుపడిన తర్వాత వెళ్ళిపోయేది, ఇవన్నీ చేసేవాళ్ళు చాలా ఉన్నారు. కాబట్టి దేవుడు వాళ్ళని బట్టి సంతోషపడాడు. కానీ ఆ యొక్క విశ్వాసం చూసినాడు, ఆమె ఏం చేసినాడంటే బాగు చేసినాడు. కాబట్టి ఆమె యొక్క విశ్వాసం చూసి ఆమె బిడ్డను ఏం చేసినాడు, బాగు చేసినాడు. కాబట్టి దేవుడు ఏం చూస్తాడంటే, దేవుణ్ణి మనం మహింపరిచే దేవుడు చూస్తాడు. ధనవంతులు కానీ, బీదులు కానీ, లేనుళ్ళు కానీ, ఉన్నోళ్ళు కానీ, దేవుడు నీ డబ్బులు చూడడు, నీ బీదతనాన్ని చూడడు. దేవుడు చూసేదల్లా దేవుడు నువ్వు ఆరాధిస్తున్నావా, దేవుడు నువ్వు మహింపరుస్తున్నావా, దేవుడు నువ్వు తలుసుకుంటున్నావా, దేవుడు ఇదే చూసేది. నువ్వు ఉన్నావని చెప్పేసి నిన్ను ఒక రకంగా, లేడని చెప్పేసి వాళ్ళని ఒక రకంగా దేవుడు చూడడు. దేవుడు అందరూ సమానంగానే చూస్తాడు. దేవుడు ఎవరిని ఎక్కువ తక్కువ చూడడు. ఆయన దృష్టికి అందరూ సమానులే. అందుకే బైబిల్ ఏముందంటే, నీతిమంతుల మీద అనీతిమంతుల మీద ఏం చేస్తున్నట్టు ఆయన అందరి మీద వర్షం కురిపిస్తున్నాడంట. ప్రభా నేను నీతిమంతులు ప్రభా, నేను బాగుండాలా, వాళ్ళు నేను నమ్ముకోలే కదా ప్రభా, వాళ్ళు చెడిపోవాలంటే ఆయన ఒప్పుకోడు. ప్రభా నేను నమ్ముకున్నా, నేను ఇట్టున్నాను, వాళ్ళు బాగున్నారంటే అట్ట కూడా ఒప్పుకోడు ఆయన. నువ్వు ఎవరైనా కానీ దేవుడిని ఆరాధించడం ముఖ్యం. దేవుడు కోరుకునేది కూడా అదే. ఏమంటే పరలోకంలో ఉన్న వాళ్ళు కానీ, భూమి మీద ఉన్న వాళ్ళు కానీ, భూమి కింద ఉన్న వాళ్ళు కానీ, ఎవరైనా కానీ యేసు ప్రభుని నమ్ముకోవాలా, యేసు ప్రభుని విశ్వసించాలా, యేసు ప్రభుని ఆరాధించాలా. ఎందుకు ఆరాధించాలా, ఎందుకు ఆయన ఏం చేసినాడు, నేను అది చెప్పలే, ఇంక లాస్ట్ అది చెప్పి ముగిస్తాను. ఏం చేసినాడంటే యేసు ప్రభు మాట చెప్పాల్సింది. ఏం చెప్పాలా, ఎవరి పాపాల కొరకు వాళ్ళే రక్తం చిందించుకోండి. ఏం చెప్పాలా, ఎవరి పాపాల కొరకు వాళ్ళే రక్తం చిందించుకోండి అనాలా. అప్పుడు ఏం చేస్తాం, కోసుకుంటాం మనం. అమ్మ వద్దు, ఈ పాపాలు ఇట్టున్నాయి సరిగానే, వద్దు. ఎవరు కోసుకోరు, ఎవరు ఇష్టపడరు. మరి యేసు ప్రభు కోసుకోవడానికి కానీ, దెబ్బలు తినడానికి కానీ, అది యోహాను సువార్త 3:16 ఏముంది, దేవుడు లోకమును ఎంత ప్రేమించినాడు చెప్పండి. ఇప్పుడు ఎంత ప్రేమించినాడు ఆయన, 1 గంట 2 గంటల, ఎంత ప్రేమించినాడు, ఎవరు చెప్పుకోలేకున్నారు. ఆయన ఎంత ప్రేమించినాడంటే, ఈ భూమిని ఆకాశాన్ని సృష్టించిన దానికంటే దానికంటే విలువైనదిగా మానవుని చూస్తున్నాడు దేవుడు. లోకం అంటే మనుషులు. తన ప్రాణం పెట్టేంతగా ప్రేమించినాడంట దేవుడు. ఏం చేసినాడంట, యోహాను పత్రిక చూడండి, నేను ముగిస్తా, మళ్ళీ ఆరాధన దాటిపోతుంది, నేను ముగిస్తా. యోహాను పత్రిక అది ఒక్కటి చెప్పి 2 మాటలు చెప్పి ముగిస్తున్నాను. యోహాను రాసిన పత్రిక, యోహాను రాసిన మొదటి పత్రిక, వద్దులే, 4వ అధ్యాయం 9వ వచనం.
దేవుడు ఏం చేసినాడంట? కుమారుని లోకంలోకి పంపినాడు. ఎందుకు పంపినాడు? కింద రాయబడింది కదా. ఆ, 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 ఆ. కాదు కానీ తన్నే మనం ప్రేమించి మన పాపం ప్రాయశ్చిత్తాడు కుమారుని ఏం చేసినాడంట? కుమారుణ్ణి పంపినాడంట. 10. కాబట్టి ఆయన ఏం చేసినాడంటే కుమారుణ్ణి పంపినాడంట. ఎవరైనా పంపిస్తారా? ఎవరైనా పంపిస్తారా? దేవుడే మానవుల కొరకు బలి కావాలంటే అసాధ్యం, సాధ్యపడదు. కానీ రావాలా మానవుల కొరకు. మానవుల పాపం పోవాలంటే ఎవరితో కూడా కాదు, ఎవరు కూడా చేయలేరు కూడా, ఎవరు కూడా అసాధ్యం. అది ఎవరికి సాధ్యపడుతుంది? బైబిల్లో ఒకసారి ఏం రాయిందంటే ధర్మశాస్త్రం ఎవరైతే రాసినారో ఆయన చనిపోతే కానీ అది చెల్లదు. అర్థమైందా? ధర్మశాస్త్రం ఎవరు రాసినారంటే యేసు ప్రభు రాసినాడు. ఏం రాసినాడు అంటే ఆయన పాత నిబంధనలో పంటికి పన్ను కంటికి కన్ను, ఎవరైనా కానీ ఒకటి కొడితే వాళ్ళని 2 ఏట్లు కొట్టవచ్చు. పాత నిబంధనలో ఎవరైనా కాలు కొట్టినా అంటే వాళ్ళని కాలు కూడా కొట్టవచ్చు. అట్లుంది పాత నిబంధనలో. దాన్ని ఏం చేయాలంటే దాన్ని తీసేయాల, అంటే రిన్వాల్వ్ చేయాల. దాన్ని తీసేసి కొత్తది ఎక్కేయాల. కొత్త నిబంధన అంటే ఏంటంటే ఒక వ్యక్తి బలి కావాలా. ఎవరి కోసం? ప్రపంచం కొరకు, మానవులందరి కొరకు, ప్రపంచంలో ఉన్నటువంటి అందరి కొరకు ఒకే ఒక్క వ్యక్తి బలి కావాలా. అది ఎవరు అని అంటే అది యేసు ప్రభువే. ఎవరంటే దేవుడే బలి కావాలా. అర్థమైందా? మనల్ని ఎవరు సృష్టించినారో ఆ సృష్టికర్త బలి అయితేనే కానీ మానవుని యొక్క పాపం పోదు. ఈ పాపం పోవాలంటే ఎన్నో ధర్మకార్యాలు, పుణ్యకార్యాలు, యాగాలు, యజ్ఞాలు ఎన్నో చేస్తాం మనం. భూమి మీద ఎంతోమంది చేస్తారు, కానీ దీనివల్ల పోవడం అసాధ్యం. మరి ఎట్లా సాధ్యపడుతుంది? దేవుడే రావాలా. దేవుడు రావాలంటే ఎట్లా వస్తాడు? దేవుడు రావడానికి వీలు పడదు. ఎందుకంటే ఆయన చూసి ఎవరు బతికి బట్టకట్టలేదని బైబిల్ రాయబడింది. ఎవరు కూడా చూడలేరు దేవుడిని. ఎవరు కూడా చూసి బతికి బట్టకట్టలేదంట ఇంతవరకు. అంత వెలుగు ఉంటాడు ఆయన, ఎవరు చూడలేరు ఆయన్ని. కాబట్టి ఆయన రూపాన్ని మార్చుకోవాలా, ఆయన అందాన్ని మార్చుకోవాలా, ఆయన యొక్క సొగసును మార్చుకోవాలా, స్వరూపాన్ని మార్చుకోవాలా, ఆ మహిమను మార్చుకోవాలా, దేవదూతను విడిచిపెట్టాలా, తండ్రిని విడిచిపెట్టాలా, పరలోకాన్ని విడిచిపెట్టాలా. ఇవన్నీ విడిచిపెట్టి యాడికి రావాలా? మంచోళ్ళ దగ్గరికి రావాలా. భూమి మీద ఎందుకంటే అందరూ మంచోళ్ళు ఉన్నారు కదా, ఏ భేదం లేదు, అందరూ మంచోళ్ళే. బైబిల్ ఉంది కదా, ఏ భేదం లేదు, భూమి మీద ఉన్న వాళ్ళంతా మంచోళ్ళే. కాబట్టి వీళ్ళ దగ్గర రావాలా. ఎవరు? దేవుడు. మంచోళ్ళని ఏం చేయాలా? కాబట్టి భూమి మీద ఏ భేదం లేదు, అందరూ ఏం చేసినారంట? అందరూ పాపం చేసినారు. వాడు చిన్నోడని లేదు, గుడ్డోడని లేదు, నడ్డోడని లేదు, ముసలోడని లేదు, ఎవరు లేదు, అందరూ పాపం చేసినారు. కాబట్టి అందరి పాపాలు పోవాలంటే ఏం చేయాలంటే యేసు ప్రభువే రావాలా. కానీ సాధ్యపడదు, దాన్ని సాధ్యం చేసుకోవాలి. కాబట్టి ఎట్లా రావాలా? ఒక మానవ రూపం దాల్చుకోవాలా. దేవుడే మానవుడిగా కావాలా. అవుతాడా? ఒక ధనవంతుడు బీదోడిగా కావాలని అవుతాడా? తనకున్న ధనాన్ని విడిచిపెట్టి అందరికి పంచిపెట్టి వచ్చేసే అంటే వస్తాడా? ఇప్పుడు నేను ఎవరన్నా మీరు ఉన్నారనుకోండి, ఒక 10 ఎకరాల పొలం ఉంది, అమ్మ రేపు నువ్వు ఇచ్చేసే అందరికీ, రేపు నుంచి అనాథగా ఉండంటుంటారా? వద్దు నాయనా, కొడుకులు ఉన్నారు, నా మనవళ్ళు ఉన్నారు, నా మనవరాళ్ళు ఉన్నారు, వాళ్ళందరికీ ఇదే దిక్కు, ఇది పోతే ఏది కూడా లేదు. కాబట్టి దేవుడు అది అసాధ్యం కాదు, కానీ దాన్ని చేయాలా. దాని టైం వచ్చింది. ఆ టైం వచ్చినప్పుడు ఏంటంటే దేవుడు లోకమును ఎంతో ప్రేమించనని ఆయన భూమి మీదకి వచ్చినాడు. భూమి మీదకి వచ్చి ఎట్లా వచ్చినాడంటే ఆయన కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్యలోకి దిగి వచ్చినాడు అనమాట. కాబట్టి దేవుడు దిగొచ్చి మానవులందరి పాపముల కొరకు ఏం చేసినాడు? ఆయన ప్రాయశ్చిత్తం చేసినాడు. మానవులందరి పాపములు కడిగేసినాడు. ఎవరైతే యేసు ప్రభు దగ్గరకు వస్తారో వాళ్ళని బాగు చేస్తాడు దేవుడు, శుభ్రపరుస్తాడు, పవిత్రపరుస్తాడు దేవుడు. కాబట్టి యేసు ప్రభు ఎవరంటే మన పాపాలు క్షమించగలిగిన ఏకైక దేవుడు, అంతే. ఎవరు లేరుగా భూమి మీద. నువ్వు బాగా చూడు, పేతురు పత్రికలో ఏముందంటే
దేవుడు ఉన్నాడని నమ్ముతున్నావా? దెయ్యాలు కూడా నమ్మి వణుకుతున్నాయంట. దేవుడు ఒక్కడే. ఎవరంటే యేసుప్రభే. అంతే. ప్రపంచానికల్లా దేవుడు ఒకే ఒక్క దేవుడు. ఆయన ఎవరంటే యేసుప్రభే. యేసుప్రభు ద్వారా తప్ప ఏ వ్యక్తి బాగుపడలేడు. యేసుప్రభు తప్ప ఏ వ్యక్తి పాపము శుభ్రం కాదు. యేసుప్రభు లేకుండా పాపములు క్షమించబడవు. కాబట్టి యేసుప్రభు ఉంటేనే మానవుని యొక్క పాపము పరిహరింపబడతాయి. మరి ఏం చేసినాడు దేవుడు అంటే, నేను నా పాపాలు క్షమించినాడు. మనం ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలా, ఒకప్పుడు ఎట్లుంటివి, ఇప్పుడు ఎట్లున్నాము, దేవుడు ఏం చేసినాడు అన్నది మనం జ్ఞాపకం చేసుకోవాలా.